హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు ఎంకే కావ్యశ్రీ వంటలు అండ్ హోమ్ వీడియోస్. ఇక్కడ ఏమైందంటే మా ఇంటి పక్కన ఆవు పిల్లని ఈనిందండి. పిల్ల చూడండి ఎంత ముద్దుగా ఉందో. ఇక్కడే ఉంది పక్కన. ఈరోజు సండే మార్నింగ్ వ్లాగ్ అండి ఇది. సండే రోజు మార్నింగ్ ఈనింది పిల్లని. అక్కడే ఉందండి, ఎక్కడ పోలేదు, మా ఇంటి పక్కన. అందుకని కొంచెం చూపిద్దాము మీకు కూడా అన్నట్లా క్యాప్చర్ చేశాను. ఆవు పిల్ల బాగుందా లేదా కామెంట్ చేయండి. ముందుగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. సండే రోజు మార్నింగ్ టిఫిన్కి ఉప్మా చేశానండి. ఉప్మా తింటున్నాము అందరం కలిసి కూర్చొని. ఉప్మా తినేది అయిపోయిన తర్వాత నేనేమో ఇక్కడ కాఫీ తాగుతున్నానండి. పాలు కాగబెట్టాను. పాలు కాగిన తర్వాత గ్లాస్లో పోసుకొని కొంచెం బ్రూ వేసుకొని తిరగొట్టుకొని తాగుతున్నాను కాఫీ. కాఫీ తాగేది అయిపోయిన తర్వాత నేనేమో బట్టలు నానేస్తున్నానండి. సండే రోజు కదా, ఇంకా బట్టలు పిండుదాము అన్నట్లు బట్టలు నానేస్తున్నాను. వ్లాగ్ కంటిన్యూ అవుతుంది చూడండి. ఇక్కడ బట్టలన్నీ నానబెట్టానండి. నానబెట్టిన తర్వాత కొంచెం బట్టల పైన కొంచెం సర్ఫ్ వేసి అలా కొంచెం ఒత్తి పక్కన పెట్టానండి నానేంత వరకు. బట్టలు నానేసి పక్కన పెట్టానండి బాగా నానాలని. అంతలోపు నేను సామాన్లు కడుగుతున్నాను. సామాన్లు అన్నీ కడిగేసే లోపు బట్టలన్నీ బాగా నీట్గా నానతాయి. అందుకని సామాన్లు కడుగుతున్నాను. సామాన్లు అన్నీ కడిగేది అయిపోయిందండి. బట్టలు కానీ పిండేశాను. ఇప్పుడేమో నేను బేళ్ళ కర్రీ చేస్తున్నాను. శనగ బేళ్ళ కూర చేస్తున్నాను. అందుకని ఉల్లిగడ్డలు కోస్తున్నాను. బేళ్ళ కూరలోకి ఉల్లిగడ్డలు కొన్ని ఎక్కువ ఉంటేనే బాగుంటుంది కదండి. అందుకని ఉల్లిగడ్డలు కొన్ని ఎక్కువే కోస్తున్నాను. ఇప్పుడు తయారు విధానం చూడండి. స్టవ్ మీద బోలె పెట్టి తగినంత ఆయిల్ పోసుకొని, ఆయిల్ కాగిన తర్వాత ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి అవి కొంచెం వేగిన తర్వాత ఉల్లిగడ్డలు వేసుకోవాలి. ఉల్లిగడ్డలు వేసి నేను ఉల్లిగడ్డలు ఎక్కువసేపు ఏం మగ్గనివ్వలేదండి. ఎందుకంటే బ్యాలు నేను నానబెట్టుకున్నాను, ఉడకబెట్టలేదు. నానబెట్టుకున్న శనగ బ్యాళ్ళని ఉల్లిగడ్డల్లో వేసి కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసి మూత పెట్టి బాగా మగ్గించుకున్నాను. ఎందుకంటే బ్యాళ్ళు ఉల్లిగడ్డలు ఎక్కువ ఉడికితే మరి బ్యాళ్ళు వేసిన తర్వాత ఉల్లిగడ్డలు మాడిపోతాయి. అందుకని రెండు ఒకటేసారి వేసి రెండు ఒకటేసారి ఉడికించుకున్నాను. బ్యాళ్ళు వేసిన తర్వాత కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసుకొని
బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఆ రెండు కొంచెం మగ్గిన తర్వాత టమోటాలు వేసుకోవాలండి. టమోటాలు వేసుకొని కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. శనగబ్యాళ్ళు ఉడికేంత వరకు మగ్గించుకోవాలి. ఇప్పుడు తగినంత కారం వేసి కలుపుకొని కొన్ని నీళ్ళు పోసుకోవాలండి. బ్యాళ్ళు ఉడికియలేదు కదా, అందుకని కొన్ని నీళ్ళు పోసి ఉడికించుకుంటే తొందరగా ఉడుకుతుంది. కుక్కర్లో విజిల్ కొట్టిద్దామని అనుకున్నానండి, కాకపోతే ఇంకా ఎందుకులే దీంట్లోనే ఉడుకుతాయి కదా అన్నట్లు నేను విజిల్ కొట్టలేదు. ఇప్పుడు కారం వేసి కలిపిన తర్వాత కొన్ని నీళ్ళు పోసి మూత పెట్టి ఉడికించుకుంటానండి. అంతలోపు దీంట్లోకి ఈ కర్రీలోకి చపాతీలు చేద్దామని అనుకుంటున్నాను. ఇక్కడ నేను చపాతీలు చేస్తున్నానండి. అప్పుడే పిండి పిసికి పెట్టాను. పిండి నానిన తర్వాత ఇలా అన్నీ ఆయిల్ అంటించి పెట్టుకుంటున్నానండి. ఇలా అంటిస్తే ఫస్ట్ ఇలా ఉత్తవి తిక్కి మధ్యలో ఆయిల్ అంటించి పైన పిండేసి తిక్కితే చపాతీలు బాగా మెత్తగా వస్తాయండి. మనం మార్నింగ్ తినాలన్నప్పుడు కానీ చపాతీలు మెత్తగానే ఉంటాయి, ఏమి గట్టిగా కావు. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఎవరికైనా మీకు నచ్చితే ఇలా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. ఇప్పుడైతే నేను చపాతీలు తిక్కుతున్నాను. కూర నీళ్ళు పోసి అట్లనే ఇడిచిపెట్టినాం కదండి మంట పెట్టి. ఇప్పుడు నీళ్ళన్నీ ఇమురుకున్నాయి. మొత్తం అన్నీ ఇమురుకున్న తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. అంతే, సింపుల్గా బ్యాళ్ళ కర్రీ రెడీ అండి. ఏం దాంట్లోకి మసాలాలు అవి ఏమి వేయడం లేదండి. నేను ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పక్కన ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకున్నాను, అంతే. కొంచెం కొబ్బరి పొడి కానీ వేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్, కొబ్బరి పొడి వేసి ఒక 5 నిమిషాలు ఉన్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇక్కడేమో చపాతీలు అన్నీ తిక్కేసేది అయిపోయింది. ఇప్పుడు కాలుస్తున్నాను. చపాతీలు అన్నీ తిక్కేసానండి. తిక్కి ఇలా ఒక చాటలో వేసాను. వేసి తర్వాత కాల్చుకుంటున్నాను. అంతే అండి. ఇంకా చపాతీలన్నీ కాల్చేది అయిపోయిన తర్వాత మేము అందరం కూర్చొని తింటాము. ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. చూసారు కదండి, ఫైనల్గా చపాతీలు, బ్యాళ్ళ కర్రీ ఇలా వచ్చాయి.
మీకు నచ్చినాయో లేదో కామెంట్ చేయండి. బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.